హాయ్ అండి, నమస్తే. నేను మీ అనురాధ. ఈరోజు మేము డాలస్లో ఉన్న కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. ఈ గుడి ఫ్రిస్కోలో ఉంది. టెక్సాస్ వెళ్తే డాలస్ తప్పకుండా ఈ గుడిని దర్శించుకోండి. వచ్చేసాము గుడి దగ్గరికి. కార్ పార్కింగ్ కూడా కష్టంగానే ఉంది, బాగా రష్గా ఉంది. సాటర్డే సండే అయితే మాత్రం బాగా రష్ ఉంటుంది అనుకుంటూ వచ్చాము. లోపలికి వెళ్ళేప్పుడు మెయిన్ డోర్ కూడా క్లోజ్ చేసింది, సైడ్ నుంచి వెళ్ళమన్నారు. ఇది అమెరికాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టెంపుల్. ఈ గుడి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి సంకల్పంతో కన్స్ట్రక్షన్ జరిగింది. 2013లో స్టార్ట్ చేశారు, 2015లో కంప్లీట్ అయింది. అప్పుడు కుంభాభిషేకం కూడా జరిగింది. 24 hours హనుమాన్ చాలీసా జరిగింది అప్పట్లో. ఈ టెంపుల్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కూడా ఎక్కింది. ఇప్పుడు లోపలికి వచ్చాము. నేను పూజారి గారిని వీడియో తీసుకుంటాను అంటే తీసుకోమన్నారు. ఎంట్రన్స్లోనే వినాయకుడు ఉంది. పక్కనే దుర్గామాత. ఇది మెయిన్ గుడి. ఇక్కడ 108 తిరిగే వాళ్ళు చాలా రష్గా ఉంది. మనం ఏదైనా ఒక కోరిక కోరుకొని 108 ప్రదక్షిణలు చేస్తే ఆ కార్యం సిద్ధిస్తుంది అని చెప్పారు. అక్కడ ప్రదక్షిణలు చేసే వాళ్ళని చూస్తే నాకు వెంటనే మన హైదరాబాద్ దగ్గర చిలుకూరు శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ గుర్తొచ్చింది. అక్కడ కూడా ఎప్పుడు ఇలా 108 తిరుగుతూనే ఉంటారు కదా. ఈ బయట ఉన్న విగ్రహాలన్నీ ఉత్సవమూర్తులు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, దత్తాత్రేయుడు. హాల్లో చుట్టూ ఇలా ఫ్రేమ్స్ పెట్టున్నాయి. అవి చదివితే రామాయణం మొత్తం ఉంది దానిలో. మొత్తం హాల్ చుట్టూ ఉన్నాయి. ఈ ఫ్రేమ్స్ అయితే బాగా నచ్చినాయి. అంత బుక్కు రామాయణాన్ని ఇంత క్లుప్తంగా రాశారు. చాలా బాగా అర్థవంతంగా ఉంది. దర్శించుకున్న తర్వాత బయటకు వచ్చాము. ధ్వజస్తంభం కూడా చాలా హైట్లో ఉంది. మెయిన్ డోరు ఎదురుగ్గా ఉంది. ఏదో చిన్న వర్క్ జరిగితే డోర్ మూసేసినట్టున్నారు. టెంపుల్కి వెనక సైడు క్యాంటీన్ ఉంది. అక్కడ పులిహోర అవి ఇస్తారు. ఎవరైనా డాలాస్ వెళ్తే ఫ్రిస్కో దగ్గర ఈ గుడిని తప్పకుండా దర్శించుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. జై శ్రీరామ్.